BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. Feel it. Feel it. Feel it. Come on. Feel it. ఈ రోజు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మొదట నా స్టోరీ నీకు చెప్తాను, తర్వాత నీ స్టోరీ నాకు చెప్పు. 1956 లో నేను ఒక అందమైన హాస్పిటల్లో పుట్టాను. అమ్మయ్య ఇక్కడుంది. అక్కడ ఇదిగో వెంటనే బయలుదేరు, నీతో అర్జెంట్ పని ఉంది. అవన్నీ తర్వాత చెప్తాను, పద. ఓహో, నువ్వు ఆల్రెడీ బుక్కుడా? ఇది నా స్టోరీ. నాకు చాలా బాధేసిందండి. నా కథ ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. ఓకే, నా కథ విన్నావుగా, నీ కథ చెప్పు. నా కథ రేపు చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందామా? ఏ ఆట? కళ్ళ గంతలాట. నేనేమో నీ కళ్ళ గంతలు కడతానన్నమాట. నీకు దొరకకుండా నేను పారిపోతానన్నమాట. నువ్వు నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తావన్నమాట. అప్పుడు నేను దొరికాననుకో, మంది నిజమైన ప్రేమ అన్నమాట. ఓకే ఓకే ఓకే, ఆట స్టార్ట్ చేద్దామా? రక్ష, నేను రక్షణ కాదు, స్టీవార్డ్ని. తాగిన బీరు చాలా, ఇంకో బీరు కావాలా? నాకు బీరొద్దు, రక్ష కావాలి. రక్ష రక్ష రక్ష, నీకోసం రకరకాల హోటల్స్ నుంచి రకరకాల ఐటమ్స్ తెప్పించాను. కమాన్, హ్యావ్ ఇట్. ఏ మిస్టర్, నమస్తే. కానిస్టేబుల్స్, ఎస్ సార్. రూమ్స్ అన్ని జాగ్రత్తగా చెక్ చేయండి. ఓకే సార్. ఇంతకాలానికి నీ తపస్సు ఫలించింది. ఫలించాల్సిన తపస్సు కాదు, నీ కడుపు పండి నాకు వంశోద్ధరకుడు కావాలి. గంటలు ఇదంతా ఎలా కుదురుతుంది? కుదిరి తీరాలి. హలో, డార్లింగ్, మరి ఎంత తొందర? అమ్మయ్యా, సమయానికి అన్నయ్యలా వచ్చారు. ఆ దుర్మార్గుడు నాకు ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి నన్ను... నువ్వు బాధపడకమ్మా, నేను కాపాడిన 200 చెల్లెమ్మవి. వాడు అయిపోయాడు. రక్ష, నాకు భయంగా ఉంది. నీ భయం స్టేషన్లోనే వదిలిస్తాగా. ఆ? నడు. చెప్పరా, ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావు? నేను ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోలేదు, ఆ అమ్మాయి నా జీవితంతో ఆడుకుంది. ఎరా, కథ కొత్త యాంగిల్లో చెప్తున్నావా? ఏయ్, కొట్టండ్రా. ఆపండి. మీరు ఇలా కొడతారని తెలిసే మా వాళ్ళ చేత ఎప్పుడూ రిహార్సల్ చేయించుకున్నాను. బట్ మా వాళ్ళు ఇంత గట్టిగా కొట్టలేదే. వాళ్ళు నీ మనుషులు కాబట్టి ఓన్లీ బిల్డప్ ఇచ్చారు. ఇది రియల్. ఏంట్రా? 500 తాగి నోటి నోట్ అంటించాం, తన్నుకుని వస్తా. సిగ్గులేదా? ఎక్కడో పడిపోయింది. ఒక అందమైన అమ్మాయి ముందుంటే అలా వెళ్ళిపోతావా? అయ్యయ్యో, ఇప్పుడు చెప్పా, ఎంత నీ రేటు? 500 ఓన్లీ. ఈ మైనర్ ఒక్క నోటు తీస్తే 1000 నోట్లు తీసినట్టే. తీసుకా. పదా. ఓ 100 కొట్టు. 100? ఎందుకు? అది నా రేటు. ఛీ, మగాడే నీకు రేటే. నో, అది నా రేటు కాదు, క్వార్టర్ రేటు. మందు లేకపోతే మనకి మూమెంట్ ఉండదు. నీకుంటదా? పోలీస్! పోలీసా? ఎక్కడ నా డబ్బులు? ఇస్తాను. నువ్వు ఇవ్వట్లేదు. ఇస్తాను. హలో, 500 గుర్తున్నానా? నన్నే ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి కానీ నేను ఎవరిని గుర్తుపెట్టుకోను. కరెక్టే. శతకోటి లింగాల్లో బోల్డ్ లింగాన్ని నేనేం చెప్పుకుంటాను? పార్కు, 500, పోలీస్ విజిల్, పరార్. నువ్వా? నేనే. నువ్వే. నువ్వురా. కొంప మురిగింది. ఏంటి? ఇదా మైలాడి గారి పాత కేసు అంట. ఇప్పుడు వీళ్ళిద్దరిని మేనేజ్ చేయాలా? చెల్లమ్మా, ఏంటక్కయ్య? ఏమిటి, ఇప్పుడు కూడా మీ ఆయన వదలవా? రా, అక్కడ కూర్చుందాం. అలాగే. ఏమి ప్రేమ, ఏమి ప్రేమ. అక్కా చెల్లెళ్ళ అనుబంధం. పాపా, నా 500 కనబడిందా? ఎక్కడ పడేసుకున్నావేంటి?
ఎక్కడ పడేసుకున్నానో తెలిస్తే అక్కడ ఎదుక్కునేంటి? అక్క ఈ నెక్లెస్ ఎక్కడ కొన్నావు? చాలా బాగుంది. నీకంత నచ్చిందా? నచ్చితే మాత్రం మేము కొనగలమా? కొనడం ఎందుకు? ఈ అక్క నీకు గిఫ్ట్ గా ఇస్తుంది. ఓరి నాయనో, దోపిడీలు జరిగిపోతున్నాయి. 50,000 రూపాయలు నక్కరేసరా? పద. పద. నీకు చాలా బాగుంది. చాలా బాగుంది, ఇచ్చే. అక్క నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. రక్ష పరుల సొమ్ము పావు లాంటిది, ఇచ్చే. పోన్లేరా, పాపం ఏదో ముచ్చట పడుతుంది, తీసుకొని. బాసు, మన స్నేహం పాలు నీళ్ళ లాంటిది. పాలల్లో ఫినాయిల్ కలపలేదు, ఇచ్చే. అంతేనంటావా? అంతే అంతేనంటావా? అంతే. అయితే తీసిచ్చేయమ్మా. ఆహా, మీ బేరం మీది, మా బేరం మాది. బేరం ఏంటి? బేరం అంటే ఘోరం. Yes, గొర్రె 500 రూపీస్. ఘోరం కదా? ఈ రాంగ్ ఎంట్రీ గండి నేను చూసుకుంటాను, మన వాళ్ళతో మాట్లాడుతుండు. నువ్వు చూసుకో, నువ్వు ఇచ్చే. పర్వాలేదండి. ఏంటమ్మా ఏదో వారు జరుగుతున్నట్టుంది? కాదండి, నాకు అక్క ఈ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చారు, ఈయనేమో తిరిగి ఇచ్చేయమంటున్నారు. మరేమీ లేదండి, ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తే నాకు ఇష్టం ఉండదు. ఏదైనా సరే కష్టపడి సంపాదించాలి. వెరీ గుడ్ ప్రిన్సిపల్. చేయమ్మా. హలో 500. అంతొద్దులేండి. ఒరే బోసు, రక్షణ తీసుకొచ్చి నన్ను ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కించవరా, థ్యాంక్స్. సర్లేరా, నేను ఇంక బయలుదేరుతాను. రక్ష, ఏది? నాకు అదే కావాలి. ఆహా. రక్ష రక్ష. మా మీద నీకెందుకు అంత కక్ష? అమ్మో 500 తుస్సు, లంపకాయ ప్లస్ 500. బయలుదేరతావా? నువ్వు తప్పుకో. రక్ష డియర్, నీకోసం గెస్ట్ హౌస్ బుక్ చేసుకొస్తాను. 2 minutes లో వస్తాను. ఓకే. డాడీ నేను. హలో చెల్లమ్మా, నువ్వు కూడా గుడికి వచ్చావా? లేదు, హోటల్కి వచ్చింది భోజనం చేద్దామని. మీ ఆయన రాలేదమ్మా? ఇద్దరు కలిసే వచ్చామండి. డాడీ గుళ్ళకి వెళ్దావా? ఉండు, వాళ్ళ ఆయన కూడా వస్తాడుగా, అందరం కలిసే వెళ్దాం. పంతులు గారు. ఓహో లఘుశంక. జై హింద్. జై హింద్ జై హింద్. ఇదేమిటి పెళ్లి బట్టల్లో ఉన్నావు? ఈ రోజు నేను పెళ్లి చేసుకుంటున్నా. అదేంటి మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా? కాదు, మళ్ళీ పెళ్లి కాదు, ఇప్పుడే పెళ్లి. పెళ్లి దినం. దినమేంటి? అర్థం కాలేదే. అందుకేగా నేను చెప్పేది. ఇప్పుడు భద్రాచలంలో సంవత్సరానికి ఒకసారి సీతారాములకు పెళ్లి చేసినట్టుగా వీడు కూడా ప్రతి పెళ్లి రోజున దేశంలో ఉన్న ఒక్కొక్క గుళ్ళోనూ పెళ్లి చేసుకుంటుంటాడు. ఓహో, టిపికల్ ఫ్యామిలీ. అది సరే. మరి అమ్మాయి ఏంటి మామూలు బట్టలు ఉంది? మంచి ప్రశ్న. చాకలి వాడికి బట్టలేసింది, వాడు సమయానికి ఇవ్వలేదు. మంచి సమాధానం. నా ప్రేయసి బొమ్మను గీయాలి, గీయగలవా? ఆ అమ్మాయి ఎక్కడుంది సార్? నా మనసులో ఉంది. మీ మనసు ఎక్కడుంది సార్? ఆ అమ్మాయి మనసులో ఉంది. ఆ అమ్మాయి ఫిగర్ ఎలా ఉంటుందో చెప్పగలరా? ఆ అమ్మాయి సామాన్యమైన స్త్రీ కాదు. సార్ బొమ్మ ఫినిష్ అయింది, మీరు ఒకసారి చూసుకోండి. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. అరే, వీడికి తగిన బహుమానం ఇచ్చి పంపించండి రా. అవుట్. ఏమయ్యా, మా బాస్ గారు లవర్ ఫోటో ఇంత పర్ఫెక్ట్ గా ఎలా గీసావయ్యా? ఐ ఆమ్ ఎఫ్కే హుస్సేన్. ఆ మాత్రం గీలేనా? అదొక పెద్ద పబ్లిక్ ఫిగర్. ఇప్పుడు 500 తీసుకొని అక్కడికే వెళుతున్నాను.